హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 304 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,879 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 76 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,739 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఫస్ట్ సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజు మనకు వచ్చిన అప్డేట్ సన్ ఫార్మా రిలేటెడ్గా వాళ్ళ ప్రమోటర్స్ 11,37,000 షేర్స్ని అక్టోబర్ 3rd ప్లెజ్ చేశారు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఒక కంపెనీ రిలేటెడ్గా వాళ్ళ ప్రమోటర్స్ ప్లెజ్ చేశారు, తాకట్టు పెట్టారు వాళ్ళ షేర్స్ని అని ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో దానికి కంపెనీ షేర్ ప్రైస్ నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది. కాకపోతే ఒక ప్రమోటర్ తనకున్న వాటాని తాకట్టు పెడుతున్నాడంటే ఆ డబ్బులతో ప్రమోటర్ ఏం చేస్తున్నాడు అనేది కూడా మనం కొంత కీన్గా గమనించాలి ఫ్రెండ్స్. అంటే ఏ కంపెనీ షేర్స్ అయితే ప్లెజ్ చేస్తున్నారో ఆ కంపెనీ కోసమే ఆ డబ్బులు వాడుతున్నారా, లేదంటే ఆ ప్రమోటర్కి సంబంధించిన ఇతర కంపెనీల కోసం లేకపోతే ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు, అది కూడా మనం గమనించాలి. కాకపోతే ప్లెజ్ చేశారనే డేటా మాత్రమే ఉంది, కానీ ఆ ప్లెజ్ చేసిన డబ్బులతో ప్రమోటర్ ఏం చేస్తున్నారనే డేటా అయితే ప్రెసెంట్ మనకి మార్కెట్లో అయితే లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ అలాగే ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు 6:20 అరౌండ్ అయితే మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే రావడం జరిగింది. కాకపోతే ఇది అఫీషియల్ అప్డేట్ కాదు ఫ్రెండ్స్, సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేటే. ఇక్కడ మీరు చూస్తే చాలా డేటా కనిపిస్తూ ఉంటుంది, బట్ దీన్ని నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫ్యూచర్ రిటైల్లో ఆల్రెడీ అమెజాన్ వాళ్ళకి కొంత వాటా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 7% దగ్గరగా ఇండైరెక్ట్ గా వాటా ఉంది. అమెజాన్ యాజ్ ఎ ప్లేయర్ గా ఆల్రెడీ రీటైల్ సెగ్మెంట్ లో తన సేల్స్ అయితే చేస్తూ ఉంది. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు చేస్తున్న అలిగేషన్ ఏంటంటే, మాకు చెప్పకుండా, మా కన్సర్న్ తీసుకోకుండా మా కాంపిటీటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతో ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు డీల్ కుదుర్చుకున్నారు. మమ్మల్ని సంప్రదించకుండా మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ తో డీల్ కుదుర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో దీని రిలేటెడ్ గా మేము లీగల్ గా మూవ్ అవుతాం అనేలాగా ప్రెసెంట్ మనకి అప్డేట్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా ఫ్యూచర్ గ్రూప్ కు సంబంధించిన రీటైల్ బిజినెస్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొనబోతున్నారని వచ్చిన అప్డేట్ అప్పుడు కూడా దీనికి అమెజాన్ వాళ్ళు అగ్రీ చేస్తారా లేదా అమెజాన్ వాళ్ళు అడ్డుపడతారా అనేలా కూడా మనకు ఆ టైంలో క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. కాకపోతే డీల్ జరుగుతున్నప్పుడు, డీల్ రిలేటెడ్గా బయటకు అప్డేట్ వస్తున్నప్పుడు అమెజాన్ రిలేటెడ్గా ఎటువంటి టాక్ లేదనమాట. ఓకే, ఈ అప్డేట్ని కొంత పక్కన ఉంచితే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ గ్రూప్ మధ్యలో జరిగిన డీల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, షేర్స్ ఎప్పుడు స్వాప్ అవుతాయి, ఈ మొత్తం ఇష్యూ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని కామెంట్ సెక్షన్లో చాలా డేస్ నుంచి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో దీని రిలేటెడ్గా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా ఒక 2 కంపెనీస్ మధ్యలో ఇలాంటి మేజర్ డీల్ జరిగితే సిసిఐ దగ్గర నుంచి అప్రూవల్ కావాలన్నమాట. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు సిసిఐ. ఫస్ట్ అక్కడి నుంచి మనకు అప్రూవల్ రావాల్సి ఉంటుంది, నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావాల్సి ఉంటుంది. సో సిసిఐ దగ్గర నుంచి అప్రూవల్ రావడానికి చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ ఇలాంటి డీల్స్ అన్ని కూడా 6 months to 1 year పాటు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట, పెండింగ్లోనే ఉంటుంటాయి. సో ఆ డీల్ రిలేటెడ్గా అప్డేట్ రావడానికి అయితే మనకు చాలా టైం ఉంది. బట్ ఈ లోపు ఒకవేళ అమెజాన్ వాళ్ళు కానీ ఇలా లీగల్గా అలిగేషన్స్ రైజ్ చేసినట్లయితే ఫస్ట్ అమెజాన్ వాళ్ళ లీగల్ అలిగేషన్స్ సెటిల్ అయిన తర్వాతే ఫర్దర్గా డీల్ అనేది ముందుకు వెళ్తుంది. కాకపోతే ప్రెసెంట్ మనం అమెజాన్ రిలేటెడ్ గా మాట్లాడుకున్న డేటా అంతా కూడా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లోకి అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ADIA వాళ్ళు 5,512 crores అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి 1.2% వాటాను అయితే కొనుక్కోవడం జరిగిందనమాట. సో దీంతో రిలయన్స్ రీటైల్లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఇన్వెస్ట్మెంట్స్ని మనం యాడ్ చేస్తే 37,710 crores అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీరు గమనిస్తే 10:50 అరౌండ్ మనకి సడన్గా వేదాంతలో 6% ఫాల్ కనిపించింది. అండ్ అగైన్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 14-15% దగ్గరగా కూడా వేదాంత అనేది షేర్ ప్రైస్ అనేది సడన్గా డ్రాప్ అవడం జరిగిందనమాట. ఏదైనా ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్ ఉందా అంటే అలాంటిది ఏదీ లేదు ఫ్రెండ్స్. డీలిస్టింగ్ రిలేటెడ్గా వీళ్ళు ఏ ప్రాసెస్ అయితే ప్రెసెంట్ స్టార్ట్ చేశారో, October 5th ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారో రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్, దాంట్లో ఇప్పటి వరకు చాలా తక్కువ % షేర్స్ని షేర్ హోల్డర్స్ అమ్ముతామని ముందుకు వచ్చారనమాట. వేదాంత ప్రమోటర్స్ వేదాంతాన్ని స్టాక్ మార్కెట్లోంచి డీలిస్ట్ చేయాలంటే వేదాంత ప్రమోటర్స్కి 90% వాటా దగ్గరగా కావాలి ఫ్రెండ్స్. కాకపోతే వేదాంత ప్రమోటర్స్ దగ్గర ప్రెసెంట్ 50% అరౌండ్ వాటా మాత్రమే ఉందన్నమాట. అంటే ఇంకొక 40% వాటా దగ్గరగా ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో వేదాంతకి షేర్ హోల్డర్స్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ప్రెసెంట్ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వచ్చిన షేర్స్ అయితే 6% ఉన్నాయన్నమాట. సో 40% దగ్గరగా వేదాంత ప్రమోటర్స్ కావాల్సి ఉంటే ప్రెసెంట్ 6% మాత్రమే వేదాంతకి షేర్ హోల్డర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఇలా చాలా తక్కువ % షేర్ హోల్డర్స్ తమ షేర్స్ అమ్మేందుకు ముందుకు వస్తూ ఉండడంతో అసలు ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుందా, మేబీ వేదాంత డీలిస్టింగ్ అసలు ముందుకు వెళ్తుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్తో వేదాంత షేర్ ప్రైస్లో మనకి ఇలా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించుండొచ్చు. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. బికాస్ ప్రీవియస్గా కూడా మనకు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోంచి డీలిస్ట్ అవడానికి ప్రయత్నించి ఆ డీలిస్టింగ్ ఫెయిల్ అవడంతో షేర్ ప్రైస్లో సివియర్ సెల్లింగ్ అయితే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. డీలిస్టింగ్ ఎప్పుడైతే ఒక కంపెనీ అనౌన్స్ చేస్తుందో మంచి ప్రైస్లో మన షేర్స్ని కంపెనీకి అమ్మేసి బయటకు వెళ్ళిపోవచ్చని షేర్ హోల్డర్స్ కూడా కంపెనీ షేర్స్ని కొంటూ వెళ్తారు. కాకపోతే ఆ డీలిస్టింగ్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో కంపెనీ షేర్స్ కొనదు కాబట్టి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్పటి వరకు డీలిస్టింగ్ మీద ఉన్న హోప్స్ ఎవరైతే షేర్స్ హోల్డ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మార్కెట్లో సడన్ గా సెల్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. డీలిస్టింగ్ రిలేటెడ్ గా ప్రెసెంట్ వీక్ డిమాండ్ మెయింటైన్ అవుతూ ఉండడంతో మనకి షేర్ ప్రైస్ అయితే సెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఈ ఎంటైర్ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ మనకి 9th October క్లోజ్ అవుతుంది అనమాట. సో 9th October ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఎంత % షేర్స్ ని ప్రమోటర్స్ కి షేర్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు, రీటైలర్స్ కానివ్వండి
ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి ఎంత పర్సెంట్ ఆఫర్ చేస్తున్నారనే దాన్ని బట్టి డీలిస్టింగ్ ప్రాసెస్ ముందుకు వెళ్తుందా లేకపోతే ముందుకు వెళ్ళదా అనేది ఆధారపడి ఉంటుంది. సో వేదాంత డీలిస్టింగ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ లింక్స్ అన్నిటిని కూడా నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ వేదాంత డీలిస్టింగ్ రిలేటెడ్గా ఇంకాస్త డేటా తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్స్ని ఒకసారి రిఫర్ చేయండి. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐఆర్సిటీసీ వాళ్ళకి సంబంధించిన తేజస్ ఎక్స్ప్రెస్ని అక్టోబర్ 17th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ తేజస్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ అనేది కంప్లీట్గా ఐఆర్సిటీసీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ తేజస్ ఎక్స్ప్రెస్. బయట మనకి ట్రైన్స్ తక్కువగా ఉండడం, కాకపోతే డిమాండ్ ఎక్కువగా ఉండడం, ప్యాసింజర్ డిమాండ్ ఎక్కువగా ఉండడం, అలాగే కమింగ్ టైమ్స్ లో ఫెస్టివ్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి ఆ తేజస్ ఎక్స్ప్రెస్ ని అక్టోబర్ 17th నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నామని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఐఆర్సిటీసీ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో రీసెంట్ టైమ్స్ లో మీరు ఓఎఫ్ఎస్ అని చెప్పారు. సో దట్ గవర్నమెంట్ చాలా డీప్ డిస్కౌంట్ లో ఓఎఫ్ఎస్ ని ఆఫర్ చేస్తే షేర్ ప్రైస్ ఫాల్ అవుతుంది కదా. సో ప్రెజెంట్ మా షేర్స్ ని సెల్ చేయాలా, మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవ్వమంటారా అని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో. అది అఫీషియల్ గా వస్తున్న అప్డేట్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇంకా మనకి అది అఫీషియల్ గా బయటికి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. కాకపోతే ఓఎఫ్ఎస్ ఉంటుంది అనే ఒక వీక్ సెంటిమెంట్ తోనే ఐఆర్సిటీసీ షేర్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో మనకి పెరగట్లేదు అనమాట. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు గమనిస్తున్న మార్కెట్ పెరుగుతున్న ఐఆర్సిటీసీ షేర్ ప్రైస్ అయితే పడుతూ ఉంది. సో గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ తీసుకొచ్చినట్లయితే ఏ ప్రైస్ లో తీసుకొస్తుందో అనే దాన్ని బట్టి షేర్ ప్రైస్ ఎంత ఫాలో అవుతుంది అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఓఎఫ్ఎస్ రాదు అని మనకి ఏదైనా అఫీషియల్ అప్డేట్ కానీ వచ్చినట్లయితే దెన్ ఐఆర్సిటీసీ లో మనం కొంత ర్యాలీని అయితే చూడొచ్చు. నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకోవాలి. టైటాన్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ వైరస్ కు ముందు ఎలాంటి సేల్స్ అయితే ఉన్నాయో ప్రెసెంట్ అలాంటి సేల్సే నమోదవుతున్నాయని చెప్తున్నారనమాట. సో ఈ సేల్స్ గురించి మాట్లాడుకునే ముందు టైటాన్ వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూస్ వస్తాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే టైటాన్కి వచ్చే 100 రూపీస్లో 81 రూపీస్ దగ్గరగా జ్యువెలరీ సెగ్మెంట్ నుంచి వస్తుంది, 6 రూపీస్ దగ్గరగా ఐవేర్ సెగ్మెంట్ నుంచి వస్తుంది, వాచెస్ దగ్గర నుంచి 12 రూపీస్ 80 పైస్ దగ్గరగా వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి వస్తున్న 100% రెవెన్యూస్ లో ఎక్కువ శాతం రెవెన్యూస్ మనకి జ్యువెలరీ సెగ్మెంట్ నుంచే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ జ్యువెలరీ సెగ్మెంట్ ఎప్పుడు మనకి బాగా గ్రో అవుతుంటుంది, ఫెస్టివ్ సీజన్ టైంలో మంచి గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇయర్ లో మనకి Q3లో సో థర్డ్ క్వార్టర్లో మనకి ఎక్కువగా జ్యువెలరీ సేల్స్ ఉంటుంటాయి. కాబట్టి టైటాన్ వాళ్ళు కూడా జ్యువెలరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా Q3లో మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటారనమాట. టైటాన్ రిలేటెడ్ గా ఈ లాజిక్ ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. సో వీళ్ళకి ఏ బిజినెస్ ఇంపార్టెంట్ అనుకున్నాం, జ్యువెలరీ సెగ్మెంట్ కదా. సో ఆ సెగ్మెంట్ లో రీసెంట్ టైమ్స్ లో 98% రికవరీ కనిపించింది అని చెప్తున్నారు. సో జ్యువెలరీ సెగ్మెంట్ లో 98% రికవరీ, వాచ్ సెగ్మెంట్ లో 55% రికవరీ అండ్ ఐవేర్ సెగ్మెంట్ లో 58% రికవరీ కనిపించింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ గురించి వీళ్ళు ఇచ్చిన ఒక పాజిటివ్ డేటాతో ఇంట్రోడే సెషన్స్ లో మనకి టైటాన్ లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా మీరు ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి. యూటీఏ ఏఎంసీ రిలేటెడ్ గా మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చి చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 లింక్స్ ని కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ ని కంప్లీట్ గా చూడండి, మీకు అక్కడ లింక్స్ అనేవి ఉంటాయి. సో ఆ లింక్స్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఈ ప్లాట్ఫామ్స్ లోకి అయితే వస్తారు. సో మీరు మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా ఐపీఓని అప్లై చేస్తే డైరెక్ట్ గా ఇక్కడికి వస్తారు కదా. ఇక్కడ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే లేదు, రేపు అయితే మనకు అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ పాన్ కార్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ అడుగుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ 10+7 అంటే ఎంత, 17 కదా, అది ఇక్కడ ఎంటర్ చేసి సర్చ్ చేసినట్లయితే మీకు మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఐపీఓ అలాట్ అయిందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు యూటీఏ ఏఎంసీ రిలేటెడ్గా స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే నేను ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ ఉన్న 3 కలర్స్లో మీరు ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడ మీరు యూటీఏ ఏఎంసీ సో యూ అని మీరు టైప్ చేసినా సరే డైరెక్ట్గా యూ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి యూటీఏ ఏఎంసీ అనేది మీకు రేపు కనిపిస్తూ ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీ పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని మీ పాన్ కార్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే కూడా మీరు యూటీఏ ఏఎంసీ రిలేటెడ్గా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అలాగే యూటీఏ ఏఎంసీ రెండింటి రిలేటెడ్గా ఉన్న లింక్స్ని అయితే నేను మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని గమనించండి ఫ్రెండ్స్. సో గ్రే మార్కెట్ ప్రీమియం మాట్లాడుకుంటే మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్గా గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ 75% దగ్గరగా రన్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే 75% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ యూటీఏఎంసీ అయితే కొంత నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, అంటే కొంత డిస్కౌంట్లోనే మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అయితే ఫుల్ ఫోర్స్తో అప్లై చేస్తున్నానని, లైక్ నాకు ఎన్ని అప్లికేషన్స్ అయితే పాసిబుల్ అవుతాయో అన్ని అప్లికేషన్స్ అప్లై చేస్తున్నానని, యూటీఏఎంసీని షార్ట్ టర్మ్కి అలాగే లాంగ్ టర్మ్కి అవాయిడ్ చేస్తున్నానని కూడా నేను ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 11,670 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 11,730 దగ్గర. కాకపోతే ప్రెసెంట్ క్లోజింగ్ 11,730 కంటే అబోవ్ అయింది ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ రేపటి ఓపెనింగ్ ఈ లెవెల్ కంటే అబోవ్ అయ్యి సస్టైన్ అన్నట్లయితే నిఫ్టీ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా నేను 11,814 గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ 11,730 కంటే బిలో ఓపెన్ అయ్యి కొంత వీక్నెస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నట్లయితే 11,730నే ఇమీడియట్గా నేను రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను.
అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్నటి వీడియోలో ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్నే కంటిన్యూ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 22,470 అండ్ రెసిస్టెన్స్ 23,180. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రేపు అంటే 8th అక్టోబర్ మనకి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఉంది. సో ఆ కాంట్రాక్ట్లో ఉన్న డేటాని మంత్లీ ఎక్స్పైరీలో ఉన్న కాంట్రాక్ట్ డేటాతో కంబైన్ చేసి మీకు ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అనమాట. సో వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో 11,600 to 11,800 ఈ 200 పాయింట్ రేంజ్లోనే రేపు ఎక్స్పైరీ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో 11,500 to 12,000 ఇన్ బిట్వీన్లోనే నిఫ్టీ ఉండడానికి పాసిబిలిటీ ఉందని అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో అయితే కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారనమాట. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు నచ్చిందా? సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.